హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో అవిసె గింజలతో రుచికరమైన లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు అవిసె గింజలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్ వరకు నువ్వులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా చిటపట అనేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ వరకు బాదం పిక్కలను వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటికి బదులుగా 1/4 కప్ వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. 1/4 కప్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 1/4 కప్ వరకు నీళ్ళను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఇలా లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా జీడిపప్పు బాదం పప్పు మిక్సీ జార్లోకి వేసుకొని
మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో అవిసె గింజలు, నువ్వుల్ని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పొడిని కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తం ఉండల్లా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అవిసె గింజలతో రుచికరమైన లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ లడ్డూల్ని ఎయిర్టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలానే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.